అంటే ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత ఈజీ అనేది చాలా మంది చేసి చూపిస్తున్నారు. ముఖ్యంగా హీరోలు ఒక్కో సినిమాకు వందల కోట్లు తీసుకుంటున్నారు. ఒకవైపు ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది అంటారు, మరోవైపు వాళ్లకు అడిగినంత డబ్బు ఇస్తూనే ఉన్నారు. ఒక్కో సినిమా కోసం 2-3 ఏళ్లు కష్టపడతారు కాబట్టి వందల కోట్లు తీసుకోవడంలో తప్పులేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కమీడియన్ కేవలం ఒక షో చేసి దేశంలో ఉన్న సూపర్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇంకా చెప్పాలంటే కేవలం ఏడాది గ్యాప్లో 195 కోట్లు సంపాదించి చాలా మందికి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయాడు. అంతగా దుమ్ము దులిపేస్తున్న కమెడియన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ది వన్ అండ్ ఓన్లీ కపిల్ శర్మ. స్మాల్ స్క్రీన్ మీద ఈయనకు ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుపెట్టి ఎంతమంది సినీ రాజకీయ ప్రముఖులు కపిల్ శర్మ షోలో పాల్గొనాలని ఆశపడుతూ ఉంటారు. ఒక్కసారి ఆయన షోకు వస్తే మొత్తం పాపులర్ అవుతామనే నమ్మకం కలిగించాడు కపిల్. అందుకే ఆయనకు అంత డిమాండ్. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3తో వచ్చాడు కపిల్ శర్మ. జూన్ 21, 2025 స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీజన్ తొలి ఎపిసోడ్ కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ గా వచ్చాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు తాజా ఎపిసోడ్ నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఈ షో కోసం కపిల్ శర్మ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో చర్చ బాగా జరుగుతోంది. తొలి సీజన్ నుంచే ఒక్కో ఎపిసోడ్ కు 5 కోట్లు తీసుకుంటున్నాడు కపిల్. 2024 మార్చి 30 నుంచి జూన్ 22 వరకు ప్రసారమైన తొలి సీజన్ లో మొత్తం 13 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ కి 5 కోట్ల చొప్పున కపిల్ రెమ్యూనరేషన్ మొత్తం 65 కోట్ల రూపాయలన్నమాట. రెండవ సీజన్ కూడా 13 ఎపిసోడ్లతో 2024 సెప్టెంబర్ 21 నుంచి డిసెంబర్ 14 వరకు ప్రసారమైంది. ఈ సీజన్ కూడా కపిల్ శర్మ 65 కోట్లు అందుకున్నాడు. ఇప్పుడు మూడవ సీజన్ లో కూడా మొత్తం 13 ఎపిసోడ్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్ నుంచి కూడా కపిల్ మరో 65 కోట్లు వెనకేసుకోనున్నాడు. అంటే 3 సీజన్లు కలిపి కపిల్ శర్మకు ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నుంచి వచ్చిన మొత్తం ఆదాయం అక్షరాల 195 కోట్లు. ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో తొలి సీజన్ 2024 మార్చిలో ప్రారంభమైంది. అంటే కేవలం 16 నెలల వ్యవధిలో కపిల్ శర్మ ఏకంగా 195 కోట్లు సంపాదించాడు. దేశంలో ఏ స్టార్ హీరో కంటే ఇది తక్కువ సంపాదన కాదు. ఇంకా చెప్పాలంటే సూపర్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు కపిల్. కేవలం 16 నెలల వ్యవధిలోనే ఈయన దాదాపు 200 కోట్లు సంపాదించాడు. అది కూడా ఒక షో చేసి. నెలలో మహా అయితే ఒక 10 రోజులు షూటింగ్ ఉంటుంది. ఈ లెక్కన 16 నెలల్లో ఆయన షూటింగ్ చేసిన రోజులు మహా అయితే ఒక 3 నెలలు ఉంటాయి. ఆ షో కోసం ఇంకొక 3 నెలలు వర్క్ చేశాడు అనుకున్నాం. ఎలా చూసుకున్నా కూడా 6 నెలల్లోనే ఆయన 200 కోట్లు సంపాదించేశాడు. మన హీరోలు ఒక పాన్ ఇండియా సినిమా చేసి 200 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. కానీ దానికోసం వాళ్ళు 2 ఏళ్లకు పైగానే కష్టపడాలి. అయితే ఇక్కడ కపిల్ శర్మ మాత్రం 16 నెలల్లో 3 సీజన్లు కలిపి 39 ఎపిసోడ్స్ గాను 195 కోట్లు అందుకుంటున్నాడు. ఈ లెక్కన కపిల్ శర్మ ఆదాయం పాన్ ఇండియా స్టార్లని మించిపోయింది. ఇదే షోలో కపిల్ తో పాటు ఉన్న అర్చనా పూరన్ సింగ్ ఒక ఎపిసోడ్ కు 10 నుండి 12 లక్షలు, ప్రముఖ హాస్య నటుడు సునీల్ గ్రోవర్ ఒక ఎపిసోడ్ కు 25 లక్షలు, కికో శారదా 7 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.